మావోయిస్టులు తుపాకులు వీడాలని మనం విజ్ఞప్తి చేస్తూ, శాంతి పరిరక్షణలో ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని విజ్ఞప్తి చేస్తూ, ఒక మాట అవినీతి పరులకు శిక్షించండి. 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న రాజకీయ నాయకుల కంటే మావోయిస్టులు డేంజర్ కాదు. అద్దంకి దయాకర్ గారు లైన్ లో ఉన్నారా? దయాకర్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజిరెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు. అన్న అయితే అన్న, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు ఏమంటారంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నక్సలైట్లను తుదముట్టించింది కదా, మళ్ళీ ఇప్పుడు శాంతి చర్చలు అంటుంది అని బండారు రామ్మోహన్ గారు అంటున్నారు. దీనికి మీ కామెంట్స్ ఏంటి? ఇంకోటి చెప్పండి. నేను బీజేపీ ఏ తప్పు చేసి చెప్పినా మరి ఒక దిక్కు చేస్తే మన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, అందుకే కాంగ్రెస్ గురించి కావచ్చు. కానీ నేనేమంటే నెగిటివ్ అవుతుంది. బీజేపీ నేను విమర్శించినట్టయితే కదా, బీజేపీ చేసిన దుర్మార్గం ఆపరేషన్ కాక రెండు విధాలు చెప్తున్నాడు. బీజేపీ చేస్తున్న దుర్మార్గం అంటున్నాడు, ఎట్ ఏ టైం కాంగ్రెస్ కూడా ఇదే పని చేసింది అంటున్నాడు. ఇప్పుడు గతంలో ఆపరేషన్ క్లీన్ హంట్ ను వారు విమర్శించే హక్కు వారికి కలిగి ఉన్నారు, కాదనలేము. అట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారి సమయంలో 2005లో శాంతి చర్చల పేరు మీద జరిగింది. తర్వాత దాని మీద కూడా విమర్శ చేసింది చాలా మంది. దాని తర్వాత ఎక్కువ మావోయిస్టుల మీద శాంతి చర్చల తర్వాత అది పీపుల్స్ వార్ నుంచి మావోయిస్ట్ గా మారింది. తర్వాత మావోయిస్ట్ తర్వాత మేము అధికారంలో ఉన్నప్పటికి కూడా ఎక్కువ కాంగ్రెస్ నాయకులు ఇలాగే చేసిందనే విమర్శ కూడా ఉన్నప్పటికి కూడా చర్చలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయదు కూడా. ఇప్పుడు కూడా ఇంకా స్టాండ్ ఎందుకు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, అట్లా చేస్తే మళ్ళీ బీజేపీ ఇప్పుడు ఏమంటదంటే, వీళ్ళు నక్సలైట్లకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులను చాలా మంది అర్బన్ నక్సలైట్ల కింద చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాము. సో ఈ నిర్ణయం తీసుకోలేని స్థితికి పోకపోవడం కాదు, కానీ ప్రభుత్వం యొక్క తీరుని ప్రభుత్వం చేస్తున్న ప్రాపగండా దృష్ట్యా కూడా దాని మీద ఆలోచన చేస్తున్నాం. అయితే చాలా మంది విమర్శకులు ఏంటంటే, శత్రు దేశమైన పాకిస్తాన్ తోని మధ్యవర్తిత్వం ఉన్నా లేకున్నా రాజీకి వచ్చినాం, కానీ అంతర్గత శత్రువు కూడా కాదు, వైరుధ్యాలతో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి చర్చలు ఎందుకు చేయట్లేరు అనే విమర్శకు ప్రతిపక్షంగా మేము కూడా సమాధానం చెప్పట్లేము. ఎందుకు మీరు చెప్పట్లేము అనే దానికంటే కూడా, ఎందుకు మీరు ఈ శాంతి చర్చల మీద దృష్టి పెట్టట్లేరు, మీ కాలంలో కూడా మీరు ఇట్లా చేసింది కదా శాంతి చర్చలు అని ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నప్పటికీ కూడా, ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యగా మనం నక్సలిజాన్ని లేదంటే మావోయిజాన్ని ఇంతకు ముందు జనశక్తి కూడా ఉండే అప్పుడు దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, సరే న్యూ డెమోక్రసీ లాంటివి ఉన్నాయి, ఉన్నాయి. వాటిని వాళ్ళ యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చే మార్పులను ప్రభుత్వాలు తీసుకురాగలిగితే వాళ్ళ యొక్క ఆలోచనలకు ఆల్టర్నేటివ్ అవుతుంది కదా ప్రభుత్వంగా. లేదంటే రిలేటివ్ ఇష్యూస్ ని కూడా మనం ఏ విధంగా అడ్రస్ చేయాలనే దాని విషయంలో కొన్ని నిబంధనల గతంలో కూడా చాలా మంది మేధావులు లేకపోతే అంతర్జాతీయ సమాజం కూడా ఆ విషయంలో మనకు సూచనలు భారత ప్రభుత్వానికి చేసింది. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. వాటి మనం ఫాలో అయితే ఏంటంటే, అంతర్గతంగా ఉన్న ప్రధానమైన సమస్య మనకు ఈరోజు సమస్య, దాంతో పాటు కొంత ఇబ్బంది కూడా కలుగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చాలా వరకు నష్టపోయిన పరిస్థితి ఉంది. అవును, బండి సంజయ్ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు చనిపోయారు, మరి ఇప్పుడేమో మీరు శాంతి చర్చలు అంటున్నారు, దానికి సమాధానం ఏందని కూడా బండి సంజయ్ ప్రశ్నించిన పరిస్థితి ఏంటంటే, దాన్ని ఇప్పుడు ఒక సమస్యకు 2 కోణాలు ఉంటాయి, బొమ్మ బొరుసు. ఒకవైపే చూస్తే అది సమస్య కొనసాగుతూనే ఉంటుంది, రెండో వైపు కూడా చూస్తే అవి 2 కలిసిపోతే ఏ విధంగా చర్చించుకోవచ్చు అనేది గతంలో జరిగిన మోడల్స్ కూడా తీసుకోవచ్చు. నేనేమంటున్నానంటే, యాజ్ ఏ మూవ్మెంట్ లీడర్ గా కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్ గా నా ఏదో సాఫ్ట్ కార్నర్ అనేది కాదు, కానీ ఈ రోజు ప్రాణం కంటే విలువైనది ఏది లేదు, ఇటువైపు అయినా అటువైపు అయినా. దీన్ని మనము ఇద్దరిని సాటిస్ఫై చేయలేకపోవచ్చు, ప్రభుత్వాన్ని ఇటు మావోయిస్టులను సాటిస్ఫై చేయలేకపోవచ్చు. కానీ ఈ ప్రాణం తీసే హక్కు విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, మనకు ఎన్నో మోడల్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తి హింసకు ప్రేరేపించడం బోత్ సైడ్స్ కూడా నష్టమే జరుగుతుంది కదా. దాని పరిస్థితి ఈ ప్రపంచంలో సమస్య ఉంటే
ఆ